హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ఆదిమూలంపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలి అంటూ 7 మండలాల టీడీపీ కార్యకర్తల ఆందోళన. సత్యవేడు నియోజకవర్గంలో 7 మండలాల నాయకులు ప్రజలు కోరడం ఏమనగా, సత్యవేడు నియోజకవర్గంలో నీతి నిజాయితీ గల వ్యక్తిని మీరే గుర్తించి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంతో మంది పోటీ వచ్చినప్పటికీ ప్రజల పక్షాన పనిచేసే నాయకుడు, ప్రజలకు మంచి చేయగల వ్యక్తి, అవినీతికి చోటు ఇవ్వని వ్యక్తిని సీఎం నారా చంద్రబాబు నాయుడు గుర్తించి పెద్దలు పూజలు మీరు ప్రజల పక్షాన పనిచేయటకే ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తిగా కోనేటి ఆదిమూలం గారికి టికెట్ ఇచ్చారు. అంతేకాకుండా మిమ్మల్ని నమ్మి ప్రజలు ఆదిమూలం గారిని గెలిపించిన తరువాత ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ప్రతి పథకాన్ని ప్రజల వద్దకు జారీ చేస్తున్న ఓ పోస్టర్గాను సేవకుడిగాను పనిచేస్తున్న ఆదిమూలాన్ని కొంతమంది ఇబ్బందులు పెట్టారు. దానివల్ల సత్యవేడు నియోజకవర్గంలో పరిపాలన కొనసాగడం లేదు. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఉన్న సస్పెన్షన్ ఆర్డర్ను తీసివేసి ప్రజల సేవ అందించటకే, ప్రజల కొరకు పరిపాలన కొరకై మీ నమ్మిన బంటు ప్రభుత్వంలో మంచి పాలన అందించటకై మీరు దయ చూపిస్తారు అని 7 మండలాల నాయకులు ప్రజలు ఆశపడుతున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ప్రజలందరూ మరీ ప్రాధేయపడుతూ మంచి పాలకుడు, ప్రజలందరినీ కలుపునిపోయే నాయకుడు కోనేటి ఆదిమూలం అన్న ప్రజల అంకితం చేస్తారని, పరిపాలన నడిపిస్తారని ఆశిస్తున్నాము. ఆదిమూలం అంటే ఒక లంచానికి పాల్మారిన వ్యక్తి, ఒక అభివృద్ధికే మంచి బాటేసే వ్యక్తి. ఏ కులమైన ఉండొచ్చు, ఏ భేదమైన ఉండొచ్చు, అందరితో స్నేహితుల్లాగా కలిసిమెలిసిపోయే వ్యక్తి ఆయన పైన నిందేశారు. మీరు దీన్ని గమనించి అన్న పైన పెట్టిన సస్పెన్స్ ఆర్డర్ని వెనక్కి తీసుకోవాల్సిన కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు తప్ప దీన్ని ఎవరు సరిచేయలేని పరిస్థితి. సత్యవేడు నడిబొడ్లో మీరు అన్న మాట ఏంటంటే, సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధిలో మొదటి స్థానం అన్నారు. చుట్టుపక్కల ఫ్యాక్టరీలు వస్తున్నాయి. ప్రజలకు న్యాయం జరగాలంటే అందరిని కలుపుకునే నాయకుడు కోనేటి ఆదిమూలం అన్న గారు. ప్రజలు ఎవరు అడిగినా చెప్తాడు. ప్రజల మనిషి, ప్రజల సేవకుడనే తెలుసు, కానీ ఎలాంటి స్వార్థపూర్వకంగా లేదు. ఎంతమంది కుట్రలు పొందినా సరే అందరిని కూడా సరి చేసుకుంటూ ఈ సత్యవేడు నియోజకవర్గంలో మంచి స్థానాన్ని నిలబెట్టాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గట్టిగా స్థాపించాలి అనే నమ్మకమైన వ్యక్తి కోనేటి ఆదిమూలం గారు. మీరు దయ చూపించి, మీరు ఆదరణలో మీ ఆశీస్సులతో తిరిగి అదే ఎమ్మెల్యే నిజాయితీ పరుడు కానీ సస్పెన్స్ ఆర్డర్ తీసి తొందరలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగిస్తారని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ దయతో, మీ ఆశిస్తూ దళిత వర్గం ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఓసీలు ఉండొచ్చు, అన్ని వర్గాలు కూడా ఆయనకి మద్దతు కల్పిస్తున్నాయి. మీరు దయ చూపించే దానికోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా నీ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు దయ చూపిస్తారని తల వంచి